శ్రీ పెంగళి నాగేంద్రరావు గారి చారిత్రాత్మక నాటకం జేబున్నీసా 4వ భాగం 25/8/20. రంగం 9. రోషనారా గది. రాత్రి సమయం. శివాజీ ఆశ్చర్యం పొందుతూ నిలిచి ఉంటాడు. రోషనారా అతని ఎదుట నిలబడి, ఏమి ఇలా ఎందుకొచ్చావు, నువ్వు ఎరుగవా అంది రోష. శివాజీ నిశ్చేష్టుడై, ఎందుకు వచ్చిన మాటలు, పురుషులు రాత్రులలో రాణివాసాలకు ఎందుకు వస్తారు? తల్లి క్షమించు, నా ఈ మందిర ప్రవేశం ఈశ్వర ఘటనం కానీ నా ఉద్దేశంగా బుట్టలో కూర్చోనటానికి దైవ సంఘటనే. ఆ జేబున్నీసా నీవు బుద్ధిపూర్వకంగా ప్రేమించావు కాబో. అదేమి తల్లి, నాకు ఈ అగ్ని పరీక్ష ఏమి? దొంగలను ఎలాంటి పరీక్ష అయినా చేయవు తల్లి. పోయి ఇక నన్నట్టు పిలవకు. ఇది దోషమా? దోషం. నా ఆజ్ఞ లేందే నా శయన గృహం ప్రవేశించడం దోషం కదా. నా ఇష్టం ఎరగకుండా నన్ను మాట విపరీతంగా సంబోధించడం దోషం. పోని ఇన్ని దోషాలు నువ్వు నే చెప్పినట్టు చేస్తావా? నిశ్చేష్టుడై చూస్తా. నా ఈ మందిర ప్రవేశం భగవత్ సంఘటనం అన్నావు కదా, నేను ఒప్పుకుంటా. అది కూడా భగవత్ సంఘటనమే అని నన్ను కూడి ఇందు భావజక్తేలి సరుగు చెవులు మూసుకొని శ్రీహరి నే చెట్టి దుర్దినం ఎలాంటి పాప కార్యాలు వింటున్న హతవిధి నందక కాముపురాలి వశం చేశావా? మందరా రోష, ఎందుకు కంటగించుకుంటావు అనగా ఏటికి శంక నిన్ను వలచి యావనము పొంది ఉంటిన్ మన్నన చేసి ఇతరన క్రీడింపగదే. మన్మధూ ధన ప్రాణములు దేహములు సుఖము స్వాతంత్రంపు నీ కర్పణం వనరింతు పద దాసినవుదు ముదమున్ పొందింతు వీరోత్తమ. నీ పాద దాసినవుతారు. వెనక్కి తగ్గి ఆ సాహసం బుద్ధమ్మ, ఎంతటి అమానుషంలో ప్రయోగించావు. నువ్వెవరు? సుందరా, నేనెవ్వరనా? అలంగీర్ పాదుషా సోదరుడు రోషనార్ సరియా మదన హృదయపూర్వకముగను మోహించిన వలపు తలకెక్క నిన్ను నా ప్రాణనాథుగా వరించిది. నీవింక గారవించి కౌగటను చెర్పవే మన కాంతన. శివాజీ మీదకి పోతుంది. ఆగు అని నీకు ఉచితంగా. స్త్రీ ప్రకృతి ఇలాంటిదే. నీ ఉద్దేశం తెలిసిందా? నా హృదయం నీకు అర్పించుకోనున్నానని తెలిసిందా? నా ఈ ప్రేమను గురించి తెలిసిందా? నా సర్వస్వం నీది అని తెలిసిందా? మనోహర ఒక్కసారి మీద వారిస్తారు. రోషనార మోహనాకార నీ మోము చూచిన ఎంత నా ఆనందమెంత అతిశయ సౌందర్య చితమార సర్వాంగ దివ్యలావణ్యము తిలకింపవలపు వీరమణి నీదు వెడదయవు వక్షంబు తిలకింప ఒడలెల్ల పులకరించు లలనా జన సుమాస్త్ర లలితమవు నీ విలానను చూడ ఎంత ఆశ్చర్యమత్. మన్మన పశ్యతోహర మానవుతుల ఎల్ల కాంక్షింపదగిన లోకైకముట్టి ఈ శుభాకృతి గాంత అజ్ఞేయమైన కామనము కలిగి నిన్ను మది గవయకోరు. మోహన, ఉన్న కొలది నీకు మతిపోతున్నట్టుందమ్మాయి. ఎంత సాహసం అమ్మాయి! నువ్వు నాకు వల్లిదాని, నేను నీ కొడుకు లాంటివా? అవును, నువ్వు నాకు మరుడి వంటి వాడవు కనుకనే నేనెత్తి వ్యాపారానికి లోనై నేను నీకు చిక్కాను. మదనా, నన్ను ఆదరింపవా అంటూ. అబ్బా కాంతా, నన్ను క్షమించి వదులు.
ఒక్క సంగతి తెలుసుకో, అలంగీరు నాకు మాత్రానికే పాదుషా కాదు. రాజ్య చక్రమెల్లా ఆ చేతనే, నా చేతనే తిరుగుతున్నది. రోషనారా ఆస్థానం ఆక్రమి కిందగన్ జేబున్నీసా నిన్ను రక్షింపదేది. కనుక అలంగీర్ అంటే ఔరంగజేబు తర్వాత నాదే అధికారం. మా అమ్మాయి వాళ్ళ అమ్మాయి జేబున్నీసాకి ఏమి ఇక్కడ అధికారం? పాదుషా రాజ్య శాసన నిర్మాణ విషయమై ఆమెతో ఆలోచిస్తాడే కానీ ఒకటి రాజ్యాన్ని నాశనం చేయటంలో, ఎలాంటి ఘోరాలు చేయటంలో నాతో ఆలోచిస్తూ ఎరుగుదువా. నా ఇచ్ఛ మన్నించి నన్ను చేపట్టితే శ్రీ మొఘల్ రాజ్యలక్ష్మి వైభవం వెల్ల నీ దివ్యపాద సన్నిధిని చేర్తు. భూపాలనమున నా బుద్ధి ప్రభావంబుచే శత్రుకోటి నిర్జింతి వైతు. చక్రవర్తిని నీదు చరణదాసుని చేసి సర్వరాజ్యముని పసంగగలడు. కంభూయి కాశ్మీర కర్ణాటకాయి రాజ్యముల పాతులు నీ జయధ్వజంబు. తోడి రాజేంద్రులల్లరు దోషిలొగ్గి కప్పములు గట్ట నీ అధికార ముద్ర గౌరవింపంగ చేతుని కాశ్యపీతలంబు. సర్వంబు నీదు రాజ్యముగా అని నా చిరునవ్వు. ఏమీ ఈ ఉన్మత్త ప్రలాపం. ధర్మాతిక్రమణం చేత స్వర్ణ రాజ్యాంధరమైనటువంటి కలిగినటువంటి చేత శివాజీ హృదయమే దుర్భరమనుకుంటున్నావా? మొఘలు సామ్రాజ్య లాభమే కాదు, త్రైలోక్య రాజ్య చక్రం నాకు అందించిన ఈ పని నేను చెయ్యను. ఈ రాజ్యలక్ష్మి కాంక్షతే ఎలాంటి దురాగతానికి నేను ఒప్పుకోను. నా వలన ధర్మానికి హాని కలగనివ్వను. నేను నిస్సంకోచంగా మృత్యువును శ్రేయస్కరం కూడా మృత్యువును కూడా శ్రేయస్కరంగానే తలుస్తా. ప్రాణమున్నంత ఈ శివాజీ ధర్మాలు ధిక్కరింపు. ఎన్ని కష్టాలకైనా శివాజీ ఓర్చుకుంటాడు కానీ తుచ్చ సుఖాలను ఆశించి స్వధర్మాన్ని విఘాతం చెయ్యడు. వనర్పజాలు ఎక్కడి మాటలరా ఒయి సంస్కృతి నెల్ల రోజే పనులందున్నట్టి సన్యాసుడే మా ఓషామణులన్ పేర్విని నవీనా మతం మానికా మాయాసంబు గచ్చలూడగన్ స్థైర్యం వేదినారన్న నీవి ఈగతి నిర్వగలిగదు ధైర్యం వన్న సమాన్యమే. చాలు, ఎందుకు వచ్చావు? బింకం ఏమిటి? నా మాట నిన్ను చేపట్టాలను కాంక్షిస్తున్నా, అనుగ్రహించవా? నేను మనోహరానికి కాంతా. ఏమి ఈ సాహసం? నా ఇచ్ఛ కాదు. ఏమి సరస? ఇవి నీ నిశ్చయోక్తులేనా? నా ఆకాంక్షను తెంపివేచేస్తావా? నా హృదయం పరిశోధింపగా ఇతర అంటున్నావా? సరసా ఇంతటి నిష్ఠురంబ రమణీ సౌందర్య సామ్రాజ్య భోగరతి లక్ష్యము సేయవైతివిక స్వర్గం వన్న కాంతామణి గురు వక్షోరుహసీ మహాయిగన్ కుర్కురి చెందుట లేక నీ విరసంబు సరి ఇంకనైనను భావింపగై మోహర ఉన్మాదిని. నీకు పిచ్చు ముదిరింది. నేనిక నీతో భాషించడం ఉచితంగా ప్రయోజనం. ఇప్పటికైనా నా నిశ్చయం తెలిసి నీ ఉద్యమాన్ని ప్రయత్నాన్ని విరమించుకో. ఇంకా నీవిలాగే ప్రవర్తిస్తే నీకు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలనుకుంటా ఇచ్చేవాడిని కాదు. తాగల దాన్ని ఎదురు చూస్తూ దైవంపై భారం వేసి భూలకు ఉంటాను అంట. ఏమి ఎంత మూర్ఖత! అని అనుభవించేదవులే. నా సౌందర్యము యౌవనంబు కులము నా విద్య నా భాగ్యము వీసంబైన గణింపవైతివి కదా. వీరుండవే యౌదుకు నీ సామర్థ్యము నీ జితేంద్రియతన్ నీ గర్వమున్ చూచదన్ వాసింగాంచెదు రోషనారన్ నా ప్రజ్ఞా ప్రభావంబులన్. పోయి నేను నిన్నెంతగా ప్రేమించాను. నీ ప్రేమ కోసం నా హృదయం ఎంతటి ఆవేదన పొందింది. నిన్ను కూడి సుఖించటానికి ఎంత సిగ్గుతనం
వదిలేశాను, బతిమాలాను. ఇప్పుడంతా వ్యర్థం అవటం చేత నా ప్రేమ విషయం విషంగా మారిపోయి ఇక నీ నాశనం కోసం ప్రయత్నిస్తా. నీ వ్రాత అలా ఉంటే నేనేం చెయ్య. ఇందుకు మించిన లేని నీకు తెల్లవారుజాము వరకు గడివిస్తా. బాగా ఆలోచించుకో. నన్ను కూడి సుఖం పొందటము కాక మరణం పొందుతావు అని గదికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయింది. యవనిక తెర వాడిపోయింది. చతుర్థాంకంలో 1వ రంగం రేపు.